RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలోని రామాలయం, శివాలయం ఆలయాల పునర్నిర్మాణం మరియు బోడ్రాయి పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులుగా బజ్జూరి వెంకటరెడ్డి మరియు ప్రధాన కార్యదర్శిగా దొంగరి కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఎగ్గడి శ్రీనివాస్, సహాయక కార్యదర్శులుగా రెమిడాల ఆనందరావు, పండ్ల శ్రీనివాస్, గౌరవ సలహాదారులుగా సర్వసతి భట్ల, లక్ష్మప్ప, అక్కినేనిపల్లి జానకి, రామాచారి, మోదుగు కృష్ణారెడ్డి, తాలూరి శ్రీనివాస్, వట్టికుటి నాగయ్య, బచ్చు రామారావు, మోదుగు చిన్న కృష్ణారెడ్డి, ఎగ్గడి లింగయ్య, వనపర్తి సత్యం, కొనకంచి వెంకటేశ్వర్లు, దొంగరి వెంకటేశ్వర్లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎప్పుడో పురాతన కాలంలో రామాలయం, శివాలయం మరియు బోడ్రాయి నిర్మాణాలు జరిగాయని, ప్రస్తుతం అవి చాలా లోతట్టుగా వర్షం కురిస్తే గర్భగుడిలోకి వర్షపు నీళ్లు వస్తున్నాయని, అన్ని పార్టీలకు అతీతంగా స్పందించి తగు విధంగా సహాయ సహకారాలు అందించాలని, గ్రామంలోని ప్రజలందరూ సహకరించాలని, దేవుళ్ల అనుగ్రహం పొందాలని గ్రామ పెద్దలు, అఖిలపక్ష నాయకులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలు శివాలయంలో సమావేశమై చర్చించి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు సాయిలి నవీన్, తాలూరి ప్రసాద్, బిట్టు అంతయ్య, మోదుగు శ్రీనివాస్ రెడ్డి, రామినేని నరసింహారావు, కృష్ణారెడ్డి, బత్తిని శ్రీనివాస్, పోరెండ్ల మట్టయ్య, తాలూరి వెంకటయ్య, వంగూరి రాంబాబు, వంగూరి రమేష్, గుండు వీరస్వామి, పత్తిపాక శ్రీశైలం, నెమ్మాది రామస్వామి, మందా రమేష్, రెమిడాల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. దూరంగా ఉన్నట్లయితే అందరూ కూడా ఐక్యతతోటి పనిచేయడానికి జరుగుతుంది. కాబట్టి మేము అమ్మవారి గుడి కట్టినప్పుడు గ్రామ పెద్దలు, ప్రజలు ఎలా సహకరించారో మేము సలహాలు ఇస్తూ మా సలహాలు ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా ఈ వారి సన్నిధిగా మనకు కొద్దిగా మా సహాయ సహకారాలు మీరు ఎప్పుడైనా కోరుకుంటే మీరు చేయడానికి సిద్ధంగా ఉంటాం. అదే 3-4 సంవత్సరాలనే టార్గెట్ అనేది పనిచేయాలి. 4 సంవత్సరాలు గుడి కట్టాలనేది టార్గెట్ కాదు. మనం 6 నెలలు కడతామా, సంవత్సరాలు కట్టాలనేదే టార్గెట్ పెట్టుకోవాలి. గుడి పూర్తి అయితే శక్తి ఉంటాయనేది టార్గెట్ కాదు. కాబట్టి దయవుంచి నేను తక్కువ భావిస్తే వీళ్ళందరూ కూడా మనం ఏదైనా ప్రతి పని చేయాలన్నా కూడా ఒక టార్గెట్ ఉండాలి. కాబట్టి ఆ టార్గెట్ ప్రకారం పనిచేస్తున్నాం. ముందు పోయి మాట్లాడుకో. దేవాలయాల నిర్మాణ కొరకు ఈరోజు గ్రామ పెద్దలు, భక్తులు అందరూ సమావేశమయ్యి కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీలో నన్ను వైస్ ప్రెసిడెంట్ వేసుకోవడం జరిగింది. ఈ ఇల్లు నిర్మాణం అయ్యేంత వరకు పూర్తి టైం కేటాయిస్తానని కోరుకుంటూ పెద్ద సహకారం తీసుకోవాలని అవకాశించినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా వంతు బాధ్యతగా 2 సంవత్సరాలు పెట్టినా 3 సంవత్సరాలు పెట్టినా కూడా నా యొక్క పనులను చూసుకుంటూ కూడా కార్యక్రమంలో పాల్గొని అందరితో కలుపుకొని పనిచేసుకుంటూ ఉంటానని నాకు తెలియదు. సభ్యులకు ధన్యవాదాలు. ఈరోజు అందరూ కలిసి కూర్చొని ఎన్నికలు చేసుకోవడం జరిగింది. ఆ ఎన్నికలో మా అందరికీ ఎన్నుకోవడం అదేవిధంగా ఇప్పటి నుంచి 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ గుడి నిర్మాణానికి రాములవారు కానీ, శివాలయం కానీ, బుర్రాయి కానీ అన్నిటికీ ప్రతిరోజు టైం కేటాయించి గుడి డబ్బులు వసూలు చేసి నిర్మాణం నిర్మాణ కమిటీ పడేశారు. నిర్మాణ కమిటీలో దేవుడు ఎంపీలకు గుడి కనపడడం కనపడుతూ ఈ కార్యక్రమం విజయవంతం కమిటీ కమిటీలో సభ్యులుగా ఉండి 3 సంవత్సరాలు పూర్తి చేసి మీ అందరితో సగం తెలియజేస్తున్నాం. ఎందుకంటే కమిటీ 3 ఏళ్ళ అనుకోబట్టి కమిటీ ఈరోజు రామచంద్రరాయ గారు ప్లస్ సుబ్బారావు గారు ఇద్దరు కలిసి కమిటీ ఇక్కడ జరిగించారు.
ఈరోజు కమిటీలో పూర్తయింది. పని విధంగా ఉన్నటువంటి అధ్యక్షుల వారు కార్యదర్శి ఉన్న పాల్గొనే కమిటీ ఉన్న 8 మంది 9 మంది వాళ్ళు అందరికీ ఫోన్ చేయాలి. వాళ్ళు వస్తారు, అందరికీ ఖచ్చితంగా ఫోన్ చేసి పిలిచే బాధ్యత కార్యవర్గాన్ని అందరూ మన వెంకట గారు చేస్తారులే ఒకసారి చెప్పుకొని మీరు వేసుకుని కాదు అందరూ చేసుకొని పిలుచుకొని పనిచేయాలని చెప్పి ఇలాగా కృష్ణాడు బాగా చెప్పండి సార్ 2-3 ఏళ్ళు రావద్దు అన్నది ఖర్చు మనం ఎందుకంటే 3 అంటే 10 ఏళ్ళ పోతాయి లేకుండా సరే ఇప్పుడు అంటే అనుకులు అనేది 2 అనేది ఎంజాయ్మెంట్ సంబంధించాయి కాబట్టి ప్రభుత్వం కన్ఫ్యూజన్ డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు రావు. ఒక్క గుడి మొత్తం చేస్తే గుడి కట్టవచ్చు 3 కావు. అందుకనే అందరం డబ్బులు కూడా మనం ఎవరు తక్కువ రాసినా ఎక్కువ రాసినా ఏమిటో ముందు ఇచ్చి కన్ఫ్యూజన్ సాధ్యం ఉన్నది మాకు అవకాశం ఉంది కాబట్టి హనుమంతుడు సార్ అవకాశం ఉంది వస్తే బాగుంది ఆయన వస్తారని చెప్తుంది కానీ సరే క్లేస్ చెప్పట్లేదు వాళ్ళు మాకే చెప్పట్లేదు. మెసేజ్ పెడుతుండ్రు చెప్తా అంటుండ్రు ఏం చెప్పట్లేదు. వస్తే ఈరోజు మనకి కూడా ఈ గుళ్ళో తీసుకొచ్చి సన్మానం చేసి ఈరోజు నూతన కమిటీకి వెళ్ళేందుకు వాళ్ళు బాగుండేది. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు. అందుకనే ఈ కమిటీకి పనిచేసే దినం తెలియజేస్తూ సార్ నా యొక్క సహకారం మీరు ఎప్పుడు తీసినా నేను వచ్చి నా యొక్క సహకారం అందిస్తానని చెప్పి తెలుస్తూ అందరికీ నమస్కారం చేస్తూ మరి ఇంకా వెంకట శ్రీనివాస్ తర్వాత బెదవారైన వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ కమిటీని పిలిపించుకొని ఏ సమస్యలు కూర్చొని మాట్లాడుకొని సమస్యల్ని సాల్వ్ చేసుకొని ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా వారికి సూచన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీల నుంచి కూడా పార్టీకి 5-6 అయ్యడం జరిగింది. వారందరికీ కూడా సమాచారం తెలియపరిచి ఎప్పటికప్పుడు ఏం చేద్దామనేది నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఈ వారం రోజుంది మనల్ని కూర్చోబెట్టడం పిలవటం ఎన్ని మన సహాయ సహకారాలు అందించి ఈ కమిటీని ఉదాహరణ చెప్పిన మన వంకాయల సుబ్బారావు గారికి ప్రత్యేకంగా మన గ్రామం తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే వారు మరి ఎన్నడూ కూడా సరిగ్గా రాడు. ఆయన మొత్తం ఏది ఉన్నా కూడా సాయిబాబా భక్తుడు కాబట్టి సాయిబాబానే చూసుకున్నాడు కాబట్టి ఎన్నడూ కూడా నేను ఈ రామాలయాన్ని శివాలయానికి వచ్చినా కూడా దండం పెట్టుకుని అన్నట్టే వెళ్ళిపోయేది. మరి ఆయనకి ఈ భాగ్యం కలిగించినందుకు మరి భగవంతుడు మరి వారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అదేవిధంగా మనందరం కూడా ఈ కమిటీకి సహాయ సహకారాలు అందించుకుంటూ ముందు తీసుకొచ్చుకోవడం కాదు మనందరం కూడా బాధ్యతలు తీసుకొని, ఎందుకంటే ఇక్కడే అలా మన పెరుగుడు పెట్టడం జరిగింది గౌరవ సలహాదారులుగా. మనం సహాయ సహకారాలు కూడా ఇచ్చుకుంటూ ముందుకు తీసుకోవడం కాదు మనందరం కూడా కలిసి ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. ఈ కమిటీకి పూర్తిగా సహకరిస్తానని తర్వాత ఈ పార్టీల పరంగానే ఎన్నో రకాల విధాలుగా వేశారు. కానీ ఒకళ్ళ విలేజ్ కోసమే మనం ఈ పార్టీ పరం చేసేదే తప్ప అందరం కూడా సేవకులు. శివాలయానికి రామాలయానికి బుడ్రాయికి కానీ మనందరం సేవకులమే. ఎవరు ఎంత చేసారు ఎవరు గొప్ప అని కాదు, అందరం మనం చేసినంత సాయం సేవ చేయడం అనేది నాకు ప్రథమది అనేది భావిస్తూ నేను గౌరవ సభ్యులుగా అది పూర్తయిన తర్వాత ఈరోజు రామాలయం శివాలయం బుడ్రాయి ప్రతిష్ట కార్యక్రమాలకు నిర్మాణ కమిటీ వేసినటువంటి అధ్యక్షుల వారికి కార్యదర్శికి మరియు కార్యవర్గానికి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి గ్రామ పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సరే ఈరోజు కమిటీ వేయడం అందరికీ సంతోషమే. ఈ సంతోషాన్ని గుళ్ళు ప్రతిష్ట చేసి పూర్తి చేసి ఆ రోజు ఇదే విధంగా కూర్చొని ఆనంద ఉత్సవాలు చేయాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే సరే రాజకీయాలు ఉంటాయి, రాజకీయాల్లో సరే పార్టీలకి లేని వ్యవహారం నడవదు అని చెప్పేసి ఆలోచనతో అన్ని పార్టీలు ఏకం చేసి ఇక్కడ కూర్చోబెట్టి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సరే దానికి గౌరవ పెద్దలు వెంకరెడ్డి గారిని కూడా చేయడం సరే ఆయనకు కూడా ఇది ఒక పుణ్యమని అనిపిస్తుంది నాకు. పెద్ద మనిషి అయినాక మన ఊళ్ళో ఉన్న నాయకుల్లో లాస్ట్కి వెంకరెడ్డి గారే ఉంది కాబట్టి పెద్ద నాయకులు వారు కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని చిన్న పెద్ద చితుగా అని
తేడా లేకుండా మీరు అందరినీ కలుపుకుంటూ పోయి అందరి సహాయ సహకారాలు తీసుకుంటే అందరి నుంచి సందాలు వసూలు చేసి ఈ కమిటీని విజయవంతం చేసేటట్టుగా మీరు పూనుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే ఇలా కార్యవర్గంగా అన్ని పార్టీలు చేసిన వారు కూడా పార్టీలకు అతీతంగా ఈ రోజు వరకే ఎన్నిక చేసేంత వరకే పార్టీలు, ఇప్పుడు పార్టీలు కాదు గుడి కమిటీ అని చెప్పేసి మీరు పనిచేసి ఈ బాధ్యతని మీరు పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ, మా వంతు సహాయ సహకారాలు కానివ్వండి, సలహాలు కానివ్వండి, ఏ రకమైనటువంటి రాజకీయాలకు అతీతంగా మీరు ముందుకు వచ్చి పనిచేస్తామని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటాం. కొన్ని వందల సంవత్సరాల కింది నుంచి రామాలయం కానీ శివాలయం కానీ ఆనాడు ఎప్పుడో జమీందారులు జాగీరదారులు నిర్మాణం చేసేది. అవి బాగా ఊళ్ళే ఒక్కొక్కటి గజం 4 అడుగుల లోతు రోడ్డు కన్నా కిందికి ఉండి వర్షపు నీరు వచ్చినప్పుడు గర్భగుడిలోకి కూడా పోయి దేవుడు మునిగేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దానికి ఈనాడు మా గ్రామస్తులందరూ కలిసి శివాలయాన్ని, రామాలయాన్ని, మన బొడ్రాయిని పునర్నిర్మాణం చేయాలని చెప్పి అందరూ కూకొని నన్ను అధ్యక్షుడిగా, కోటేశ్వరరావుని కార్యదర్శిగా ఎంపిక చేయటం జరిగింది. దానికి మేము ఆ భగవంతుడికి ఎప్పుడూ రుణపడి ఉన్నాము. ఆ రుణం తీసుకోవడానికి మేము శాయశక్తులా కృషి చేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పి మాట్లాడతారా? ఇద్దరికి